మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ జూన్ 26 మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ విప్ ఆరపల్లి మోహన్ మాట్లాడుతూ ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు సహించబోమని హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ పేరు మీద గత వారం 10 రోజులుగా నియోజకవర్గాల పర్యటన పేరు మీద వారి యొక్క అక్కసును ఈ రాష్ట్రం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఇక మాకు పీటలు లేవు, మాకు అసలు ఉనికి లేని పరిస్థితి ఉంది అని చెప్పి వారి అక్కసును ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తుంటూ వారు కక్కుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60 ఏళ్ల కల తెలంగాణ కల సాకారమైన తర్వాత మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతోమంది యువకులు నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి భవిష్యత్ తరాలు క్షమించరాని విధంగా పాలన చేసి ఏ ముఖం పెట్టుకొని ఇలా మళ్ళీ తిరుగుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలు గడీల పాలన చేసి మేమే రాజులం, మేమే మంత్రులం, ఇక మాకు ఎదురు లేదు, మేము ఫామ్ హౌస్లో ఉన్నా, మేము ఎక్కడ గడిలో ఉన్నా మా పాలన మేము రాజులం అని చెప్పి విర్రవిగి బడ్జెట్ని అంతా కూడా వాళ్ళ సొంత ఖజానాకు తరలించుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడో ఇక్కడో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆనాడు నుంచి ఈనాటి వరకు వాళ్ళ బానిసలుగా వాళ్లకు తొత్తులుగా అవినీతి వాటాల్లో భాగస్వాములుగా వ్యవహరించినటువంటి వీళ్ళు ఇవాళ మళ్ళీ పగటి కలలు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి మీద, నిజాయితీ పరులైనటువంటి మా శ్రీధర్ బాబు గారు లాంటి వారి మీద దుమ్మెత్తి పోసి ఇలా ఏదో సాధించుకోబోతున్నామని పగటి కలలు అంటా ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీని, ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను ఈ ప్రజలు ఈ తరం కూడా క్షమించదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసిన శర్వాకానికి ఇలా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు జరపలేక ఇలా మీరు దాచుకున్న డబ్బంతా కూడా ప్రజల డబ్బు, ఆ డబ్బును బయటకు తీసి ఇలా ప్రజలకు ఖచ్చితంగా రాబోయే ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ కక్కించి తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలో రాబోతూ ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మంత్రిని పోయి జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం. మళ్ళొక్కసారి రాజకీయాల కోసం దిగజారుడు రాజకీయాలు చేయకండి. మీరు వాళ్ళు చేసే రేపు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో దేవునికి తెలుసు, కానీ గత చరిత్ర మీరు ఒక్కసారి మరిచిపోయి కేసీఆర్ ఏ విధంగా అలుముకొని చంపుతాడో మరి తెలిసి కూడా, శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఏందో తెలిసి కూడా ఇవాళ నువ్వు ఆత్మ చంపుకొని మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారి నిజాయితీ ఈ రాష్ట్ర ప్రజలతో పాటు, ఈ జిల్లా ప్రజలతో పాటు నీకే ఎక్కువ తెలిసింది అడుగుతా ఉన్నాను. అటువంటి శ్రీధర్ బాబు గారి కోసం, కుళ్ళు రాజకీయాల కోసం ఇవాళ బీఆర్ఎస్ వంతబాడడం కోసం శ్రీధర్ బాబు గారి నిజాయితీ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఆత్మను చంపుకొని ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా పుట్టమదానికి మధుకర్ అనే వ్యక్తి
ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా కాంట్రాక్టర్లను, ఇసుక కాంట్రాక్టర్లను, అదేవిధంగా ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేస్తూ ఉన్నాడు మిస్టర్ మోదీకార్. అటువంటి చరిత్ర కలిగినటువంటి వాని గురించి వంతబాడతారా జీవన్ రెడ్డి గారు? ఇది మీకు మంచిది కాదు. మీకు ఎన్నో రకాలుగా మీ మీద సానుభూతి చూపించినటువంటి నాయకులు మా శ్రీధర్ బాబు గారు. అవన్నీ మరిచిపోయి తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి, భవిష్యత్తులో మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారిని వదిలి వెళ్తే వెళ్ళినావు, కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే వెళ్ళిండ్రు. కానీ ఆత్మవంచన చేసుకోవడం మీకు మంచిది కాదు ఈ వయసులో అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజా వంచన పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నందుకు ప్రజా వంచన, సన్న బియ్యం ఇస్తున్నందుకు ప్రజా వంచన, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందుకు ప్రజా వంచన, చెప్పని అనేక హామీలు ఇలా ఇస్తూ మరి అలా ప్రజలను ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలున్నా మీ దోపిడీ వల్ల మీరు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నా కూడా ఇలా ప్రజలను కడుపులో పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి పేరు, ఇలా ప్రజల్లో చూస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఇలా మీరు విషయం చిమ్ముతూ ఉన్నారు. మీరు మీ చరిత్రలు అదే సంతోష్ కుమార్ మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడు, ఇక్కడ పొదురుపాకలో గోల్డ్ మైన్ పేరు మీద మీరు స్వతహాగా పార్ట్నర్షిప్ తోటి నడిపించి సిరిసిల్లలో దళితులను లారీల టైర్ల కింద తొక్కించినటువంటి చరిత్ర మీది. అదేవిధంగా గ్రానైట్ క్వారీలలో అధికారం చెలాయిస్తూ మాజీ శాసనసభ్యుడు, రాయలసీమకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు క్వారీలో బెదిరించి పార్ట్నర్షిప్ పొందినటువంటి చరిత్ర కలిగినటువంటి కేటీ రామారావు, అనేక క్వారీల్లో పొత్తు కలవడానికి బ్లాక్మెయిల్ చేసి ఇలా గ్రానైట్ క్వారీలో పొత్తు కలిసినటువంటి చరిత్ర హరీష్ రావుది. మా నాయకులు ఎక్కడ కూడా ఎవరిని, ఏ వ్యాపారస్తుని కానీ ఎవరిని కానీ అసలు దగ్గరికి కూడా రానియకుండా ఇలా ప్రజా సంక్షేమము, అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా ముందుకు నడిపిస్తూ ఉంటే ఇక మాకు భవిష్యత్తు లేదని చెప్పి ఈరోజు కూడా గడియలలో ఉన్నటువంటి కేసీఆర్ డైరెక్షన్లలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఖబర్దార్, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ కార్యకర్త కన్నీరు చేస్తే మీరు రోడ్ల మీద తిరగలేరు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు చేసిన పాపాలను కడుక్కోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని క్షమిస్తారు. కానీ మీరు ఇంకా మీ అక్కసును, మీ గడియల పాలన పోయిందన్నటువంటి బాధను తట్టుకోలేక మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము కాదు, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ప్రజలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సంతృప్తితో ఉంటే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎవరు కారణం? ఈరోజు కొన్ని కార్యక్రమాలు 420 హామీలు ఇచ్చారని చెప్తా ఉన్నావు. అన్ని హామీలు అమలు పరచకపోవడానికి కారణం మీరు దోచుకొని దాచుకున్న ఈ రాష్ట్ర బడ్జెట్ను 8 లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల ఈరోజు అనేక ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం మరి ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉంది. మీరు కనుక ఆ రోజు దోపిడీకి పాల్పడకపోతే ఇలా ప్రజలు అనేక సంక్షేమం, ఇంకా సంతోషంగా ఇంకా అనేక కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉండే. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇంకొకసారి అవాకులు చెవాకులు మాట్లాడితే మీరు ఏది పడితే అది మాట్లాడి ఇలా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉంటే ప్రజల ముందు ప్రతి ఒక్కటి ఉంది. మీరు చేసిన దోపిడంతా కూడా ప్రజలకు తెలుసు. 2 గేట్లు కుంగిపోతే ఏమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. అదేమన్నా బిల్డింగా? అదేమన్నా రూమ్, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లా? ఇలా వాటర్ యొక్క కెపాసిటీ ఏంది? వాటర్ యొక్క వెయిట్ ఏ విధంగా ఉంటుంది? పట్టుకని రిపేర్ చేసి ఏమన్నా సున్నం పూసేదా లేకపోతే సిమెంట్ పూసేదా? ఇలా 2 గేట్లు కుంగిపోయినాయి.
రిపేర్ చేస్తే నీళ్ళు ఆగుతుండే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు తెలియదా ప్రాజెక్ట్ అంటే ఏంది? ఒక ప్రాజెక్టు చిన్న పలుగొస్తేనే వాటరు కొట్టుకోపోయేటువంటి పరిస్థితులు చరిత్రలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి నీ అవినీతి పాలన వల్ల ఇలా ఎందుకు ఆ 2 గేట్లు కుంగిపోయినాయి, దానికి సమాధానం చెప్పు అంటే దాన్ని రిపేర్ చేస్తే ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, ఇవాళ దాని తర్వాత ఇలా దాన్ని రిపేర్ చేసి కొట్టుకపోతే రేపు కింద ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బంది కలిగితే మరి పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు కొట్టుకపోయి ఇంకేమైనా జరిగితే బాధ్యత మీరు వహిస్తారా? ఈనాడు మీ అవినీతి దోపిడి వల్ల జరిగినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులలో దాచుకున్న మీ చరిత్ర వల్లే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్న సంగతి ప్రజలకు అందరికీ తెలుసు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మా శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుల మీద కావచ్చు, ఎక్కడైనా ఇటువంటి మాటలు మాట్లాడితే నాలుక కోస్తామని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఖబర్దార్, మీరు ఎక్కడ ఉంటారో ఆలోచన